ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం మీ కొరకు మేము ప్రార్థిస్తున్నామండి. చాలా సంతోషం. మీ ప్రార్థన విజ్ఞాపనలన్నీ కూడా వింటున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ధైర్యంగా ఉండండి. దేవుడు గొప్ప కార్యాలు జరిగించబోతూ ఉన్నారు. దేవుడు తప్ప మనకు వేరే నిరీక్షణ లేదు కదా, వేరే ఆధారం లేదు. ఖచ్చితంగా ప్రభు తగిన సమయంలో, తగిన కాలంలో ఆయన మన జీవితంలో గొప్ప కార్యం చేయబోతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మరి ప్రతి ఉదయం లాగానే ఈ ఉదయం కూడా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదాం. ఈ ఉదయం దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయం 17వ వచనం. నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. నీ చేతి పనులన్నిట్లో కూడా ప్రభు ఆశీర్వదించబోతూ ఉన్నారు. ధైర్యంగా ఉండండి. చాలా వేదన పడుతున్నారా? ఏ పని చేసినా, ఏ పని ప్రారంభించినా ఎక్కడ కూడా విఫలమే, ఎక్కడ కూడా అంటే ఆశీర్వాదము చూడలేకపోతున్నారేమో. ఎప్పుడు చూసినా నాకు అపజయమే అండి. ఆశీర్వాదంలో మరి నా జీవితం ఉండలేకపోతుంది. ఎప్పుడు చూసినా నేను సక్సెస్ని చూడట్లేదు. ఇలా చాలా మట్టుకు చాలాసార్లు మరి వెళ్తున్న మార్గాల్లో కావచ్చు, చేస్తున్న బిజినెస్లో కావచ్చు, ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ చూసినా ఫెయిల్యూరే చూస్తున్నారు అనుకుంటా. కానీ ఈ ఉదయకాల సమయంలో ప్రభు చక్కగా మాట్లాడుతున్నారు. నీ చేతి పనులన్నిటిలో ప్రభు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ప్రియ సహోదర సహోదరి, ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఎండిపోయిన అనుభవాలు కాదు, కానీ చిగురించే స్థితిలోనికి మనం వెళ్ళబోతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటల్ని పట్టుకొని ప్రార్థించండి. చాలాసార్లు చూడండి, మనం ఏ పని ప్రారంభించినా ప్రభు సహాయం కాకుండా మనుషుల సహాయాన్ని కోరుతూ ఉంటాం. అంటే అసలు ప్రార్థించం, దేవుణ్ణి అడగం. దేవా, ఇదిగో ఈ పని ప్రారంభిస్తున్నానయ్యా, నీ చిత్తమైతే ఈ పనిలో అయ్యా ఇదిగోండి నాకు సక్సెస్ని దయచండి, నీ చిత్తమైతేనే ఈ పని జరిగించండి, నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా అనే మాట మాత్రం ఎన్నటికీ రాదండి కదండి. ఎప్పుడు కూడా సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు, సొంత ఉద్దేశాలు, ఇలా జీవితంలో ముందుకు సాగిపోతున్నాం. ఎక్కడ చూసినా కూడా ఇది జరుగుతూ ఉంది కదండి. అంత నష్టపోయిన తర్వాత, అంత అయిపోయిన తర్వాత, మన సొంత ఆలోచన వల్ల ఏది మనం సాధించలేమని తెలుసుకున్న తర్వాత అప్పుడు ప్రభు దగ్గరికి వస్తూ ఉంటాం. ఇది కాదండి జీవితం అంటే. మొట్టమొదటిగా ఏది ప్రారంభించినా మన మరి ఆలోచనలకు ఏ ఆలోచన వచ్చినా కానీ మొదటిగా ప్రభువా ఇది నీ చిత్తం అయితే జరిగించు, నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా, నీ చిత్తం అయితే ఈ పనిలో నువ్వు నాకు సహాయం చేయయ్యా, నన్ను నడిపించు, ప్రతి ఆటంకాలు కొట్టివేయండి మొదటిగానే ప్రభు చేతులకు అప్పగిస్తే ప్రభు మనల్ని ఆశీర్వదించి గొప్ప చేస్తారండి. ప్రైజ్ ది లార్డ్. మరి ఇంతవరకు ప్రభు పైన ఆధారపడకుండా ఇష్టానుసారమైన జీవితాలతో ముందుకు వెళ్ళారా? ఎంతవరకు నష్టాన్ని చూసారా? ఇంకా నష్టం రాదండి. ఎందుకంటే ఈ మాటలు పట్టుకొని మీరు ప్రార్థన చేయబోతున్నారని నేను ప్రార్థిస్తున్నాను, విశ్వసిస్తున్నాను. ఖచ్చితంగా ప్రార్థించండి. ప్రార్థన అన్ని విషయాల్లో మనకు విజయాన్ని తీసుకొని వస్తుంది. ప్రార్థించండి. ఇదిగో మన చేతి పనులన్నిట్లో ప్రభు మనల్ని ఆశీర్వదించి మనల్ని ఉన్నతమైన స్థలంలోనికి నడిపించే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు యేసయ్య లేకుండా ఫెయిల్యూర్ని చూశారు కదండి. ఇక యేసయ్యని జీవితంలోనికి ఆహ్వానించి చేస్తున్న ప్రతి పనిలో, ప్రయత్నాల్లో ప్రభు చేతులకు మన జీవితాన్ని అప్పగించి మనం ముందుకు వెళ్ళినప్పుడు ప్రభు గొప్ప కార్యం జరిగించబోతున్నారండి. ఇంకా ఫెయిల్యూర్ లేదు, సక్సెస్ని అనగా విజయాన్ని మనం చూడబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. ధైర్యంగా ఉండండి. ఏ పనిలో ఉన్నా, ఏ పని ప్రారంభించినా, ఏ ప్రాజెక్ట్ ప్రారంభించినా, ఏ ప్రయాణంలో మీరు ముందుకు వెళ్తున్నా, ఇదిగో ప్రతి విషయంలో ప్రభు క్షేమాన్ని కలగ చేయబోతున్నారు. ప్రార్థించండి. ప్రభు అద్భుతమైన రీతిలో ప్రార్థించే వారికి రక్షకుడుగా ఉన్నారు. ఆమేన్. ప్రార్థించేవారు రక్షింపబడతారు. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలు పట్టుకొని ప్రార్థించండి. ఇంకా కాగకండి, సాగిపోదాం ప్రభులో బలముగా. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలతో ప్రభు మనందరితో మాట్లాడుతుండగా ఈ మాటలు మన జీవితాల్లో నెరవేర్చబడుగాక. ఇంకా ఆలస్యం ఎందుకు? ప్రార్థన చేద్దాం, ప్రభు నామాన్ని మహిమపరుద్దాం, ప్రార్థిద్దాం. శుద్ధాత్మ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా మేమెంతగానో బ్లెస్ అవుతున్నామయ్యా. నీ మాటలు మమ్మల్ని ఎంతగానో
అద్భుతమైన రీతిలో నడిపిస్తున్నాయి. అయ్యా మా చేతి పనులన్నిటిని నువ్వు ఆశీర్వదిస్తానని, మమ్మల్ని ఉన్నతమైన స్థలంలో నిలబెడతానని చక్కని వాగ్దానముతో ఉదయకాల సమయంలో మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రం. మీ బలమైన మాటలు మా జీవితాల్లో బలమైన కార్యము ప్రభా, బలమైన కార్యాలతో నడిపించును గాక. అయ్యా, ఇంతవరకు ఎంతమంది అయితే వారి జీవితంలో ఫెయిల్యూర్ని చూశారో, ప్రతి ఫెయిల్యూర్లో మీరు తోడే ఉండమని వేడుకుంటున్నాం. ప్రతి ఆటంకం కొట్టివేయండి. ఇంకా జీవితంలో ఎప్పుడు కూడా సక్సెస్ని వారి జీవితంలో చూచుదురు గాక, కృప కలుగును గాక, దీవించబడుదురు గాక, గొప్పవారగుదురు గాక అని మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులందరూ చేసిన పనులలో, ప్రయత్నాల్లో కృప కలుగును గాక, క్షేమము కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. ఈ వాగ్దానాన్ని ఎంతమంది అయితే ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నారో ప్రతి జీవితాల్లో, ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుతం మీరు జరిగించమని వేడుకుంటున్నాం. అలాగే ప్రభా, ఎంతమందితో ఉదయకాల సమయంలో హాస్పిటల్స్ లో, వెంటిలేటర్స్ పైన, చావు బ్రతుకులో అయా బలహీనులుగా ఉన్నారో ఇప్పుడు స్వస్థపరచని, మంచి ఆరోగ్యం, క్షేమం, కృప కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యంగా ప్రభా, ఇదిగోండి వెళ్తున్న మార్గాల్లో, చేస్తున్న ప్రతి పనిలో మీ తోడు, మీ క్షేమం ఉండును గాక, అద్భుతం జరిగించండి. ఎంతమంది అయితే ప్రభా ఉదయకాల సమయంలో ప్రభా ఇదిగోండి నూతనమైన ప్రారంభోత్సవాలు వారి జీవితాల్లో జరుగుతున్నాయో ప్రతి దాంట్లో మీరు తోడే ఉండమని వేడుకుంటున్నాం ప్రభా. చిన్న పిల్లలు మొదలుకొని పెద్ద వారి వరకు నీ కృప అందరికీ తోడై ఉండును గాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రాముఖ్యంగా ప్రభా అయా మేము ప్రార్థిస్తున్నాం వివాహాల కొరకు, ఉద్యోగాల కొరకు ప్రభా, ఇదిగోండి గర్భఫలాల కొరకు, ఇంకా ఎంతమంది అయితే ప్రభా ప్రతి కార్యం కొరకు ఎదురు చూస్తున్నారు. వారి జీవితంలో అద్భుతం జరుగును గాక. విధవరాలను, అనాథులను, బీదలను ప్రభా ఇదిగోండి అందరి మీ చేతులకు అప్పగిస్తున్నాం. కనికరము చేత, మీ కనికరం, మీ దయ వారిపైన కుమ్మరించండి, మంచి స్థితిలో వారిని ఉంచండి. అయ్యా మీ క్షేమం కలుగును గాక. ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్నారు, ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ప్రత్యేకముగా ఆశీర్వదిస్తూ అందరినీ బలపరుస్తూ రమ్మని మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఏ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరికీ ప్రత్యేకమైన శుభములు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రాముఖ్యంగా ఈ ఉదయం వాగ్దానంని మరి ఎంతమంది ధ్యానిస్తున్నారో ప్రతి ఒక్కరూ ఎత్తిపట్టి ప్రార్థించండి. దేవుడు అద్భుతం జరిగించబోతున్నారు. అలాగే అనేకులకు షేర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.